గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. కరోనా మహమ్మారి మూడోసారి దేశవ్యాప్తంగా గుబులు పుట్టిస్తోంది. ఈసారి ఒమిక్రాన్ రూపంలో ముంచెత్తుతున్న ముప్పు పేద, ధనిక, పల్లె, పట్నం అన్నీ తేడా లేకుండా అందరినీ పట్టి పీడిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నా ఎక్కడ కేసుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రోజుకు 1,50,000 చొప్పున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రెండో వేవ్లో మాదిరిగానే ప్రధానంగా పట్టణాలు ఈ మహమ్మారి బారిన త్వరగా పడిపోతున్నాయి. అయితే గతంలో పోల్చితే లక్షణాల తీవ్రత కాస్త తగ్గటం, హాస్పిటల్లో చేరే వారి సంఖ్య ఇప్పటికైతే అంత ఎక్కువగా లేకపోవడం కొంత ఉపశమనం కలిగించే విషయం. అయితే ప్రజలు అప్రమత్తంగా లేకుంటే రానున్న రోజుల్లో ఆ ముప్పు కూడా తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మరోవైపు కరోనా పేరిట మెడికల్ మాఫియా ఆగడాలు పెరిగిపోయాయన్న విమర్శలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. సాధారణ లక్షణాలున్న వారిని సైతం భయపెట్టి ఆసుపత్రిలో చేర్చుకోవడం, వారికి అవసరం లేకున్నా స్టెరాయిడ్ చికిత్సలు ఇవ్వడంపై పలువురు వైద్య నిపుణులే మండిపడుతున్నారు. ఇక అటు కేంద్రం ఈ విషయంలో కొంత అప్రమత్తమైందని చెప్పాలి. ముందు జాగ్రత్త చర్యగా ప్లాస్మా థెరపీతో పాటు కొన్ని అత్యవసర మందులను కూడా ప్రోటోకాల్ నుంచి తొలగించేశారు. అసలు ఇంతకీ ఈ కరోనా మహమ్మారి తాజా పరిస్థితి ఏమిటి? దేశంలో థర్డ్ వేవ్ తీవ్రత ఎంతలా ఉంది? ఎప్పటి వరకు కొనసాగుతుంది ఈ మహమ్మారి? నిజంగానే దీని తీవ్రత ఆందోళన చెందినంతగా ఉందా? మెడికల్ మాఫియా కుట్ర అన్న విమర్శల్లో నిజమెంత? కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలేంటి? మెడికల్ మాఫియాని రూపుమాపడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇవన్నీ చర్చిద్దాం ఇవాళ టాప్ స్టోరీలో. ఎస్, నాణానికి రెండు వైపులా బొమ్మ బొరుసున్నట్టే కరోనా గురించి కూడా ప్రజల్లో ఒకవైపు భయం ఉంది, రెండో వైపు తెగింపు ఉంది. ఒకవేళ కరోనా ఎవరికి వచ్చిందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. జలుబు, తీవ్ర జ్వరం, వంటి నొప్పి ఉంటే చాలు కరోనా వచ్చిందని భయపెడుతున్నారు. నిజంగా కరోనా సిమ్టమ్స్ ఇవేనా? పాజిటివ్ అంటే ఏంటి? వితిన్ 14 డేస్లో నెగిటివ్ ఎలా వస్తుంది? ఒక వ్యక్తికి ఈరోజు పాజిటివ్ వచ్చి వితిన్ 3 డేస్లో నెగిటివ్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అసలు ఏం మందులు ఇస్తున్నారు? ఎటువంటి చికిత్స అందజేస్తున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నిజంగా కూరగాయలు అమ్మేవాళ్ళ దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికుల వరకు కూడా 6 ఫీట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం సాధ్యమవుతుందా? నిజంగా వీళ్ళందరూ మాస్క్ పెట్టుకోవడం సాధ్యమవుతుందా? దినసర కూలీలు మాస్క్ పెట్టుకోగలరా? అసలు వీలవుతుందా? ఒక మనిషికి ఇంకో మనిషి 2 మీటర్ల దూరంలో ఉండే విధానం ఎక్కడైనా అవుతుందా? అయినా సరే ఇండియాలో కేసుల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నా డాక్టర్లు చెప్తున్న ప్రకారం పెరగట్లేదు. ఒకవేళ డాక్టర్లు చెప్పిన ప్రకారం మాస్క్ లేకపోతే కరోనా వస్తుంది, 2 మీటర్ల దూరం పాటించకపోతే కరోనా వస్తుంది అంటే ఈ పాటికి అందరికీ వచ్చి ఉండాలి, కానీ రావడం లేదు. పోనీ వచ్చిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఇంకోసారి రాకుండా ఉంటుందంటే మళ్ళీ వస్తుంది. వ్యాక్సినేషన్ అంటే ఏమిటి? ఒకసారి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయితే ఆ రోగం మళ్ళీ రాకూడదు. మళ్ళీ వ్యాక్సినేషన్ అంటే అది మందులతో సమానం కదా, మిగతా మందులతోనే సమానమా? ఒకప్పుడు రెమిడిసివిర్ ఇంజక్షన్లు వేసుకోమన్నారు, ఆ తర్వాత అవి ఒట్టివే అన్నారు. ప్లాస్మా థెరపీ అన్నారు, అది ఒట్టిదే అన్నారు. పారాసిటమాల్ అన్నారు, అది ఒట్టిదే అన్నారు. ఇంతకీ డాక్టర్లోనే ఇంత వైరుధ్య వివరాలు ఎందుకున్నాయి? అసలు కరోనాకి మందు ఉందా లేదా? ఈ మాఫియాతోటే జతగలుస్తున్నామా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది? ICMR ఎందుకు ట్యాబ్లెట్లు వద్దంటోంది? ప్రపంచవ్యాప్తంగా మెడికల్ మాఫియా ఉన్నంత పవర్ఫుల్గా ఏది లేదు. కొన్ని ట్యాబ్లెట్స్ అయితే ఎందుకు పనికిరావు, 60-70% ఎందుకు పనికిరావు అంటున్నారు. కానీ మనం మింగుతూనే ఉంటాం. దానికదే జ్వరం తగ్గినా, దానికదే జలుబు తగ్గినా, దానికదే వచ్చిన రోగం పోయినా ఈ ట్యాబ్లెట్ వల్ల అనుకుంటాం. కాదు, ఇంట్లో వాళ్ళ ప్రేమ వల్ల, ఇంట్లో వాళ్ళ అభిమానం వల్ల, తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల తగ్గుతుందని కొంతమంది వైద్య నిపుణులే పేర్కొంటున్నారు. అసలు ఇంతకీ కరోనా మహమ్మారి నిజంగా విజృంభిస్తోందా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మెడికల్ మాఫియా బారిన పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మనం. వాటివేంటి? ఇవన్నీ మాట్లాడదాం మనం. మనకు ప్రభు కుమార్ గారు ప్రముఖ వైద్య నిపుణులు మనకు లైవ్లో ఉన్నారు. అలాగే లక్ష్మీ లావణ్య మేడం ప్రముఖ డయాబెటిక్ డాక్టర్ కూడా ఉన్నారు. నమస్తే మేడం. ప్రభు కుమార్ గారు నమస్కారం. ప్రభుకుమార్ గారు నమస్తే. టీవీ5 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి.
మేడం నేను స్పష్టంగా ప్రజల పక్షాన మాట్లాడదాం మేడం. అంటే ఎక్కడైతే షెడ్యూల్ ట్రైబ్ పీపుల్ ఎక్కడైతే కొండల్లో కోనల్లో ఉంటారో వాళ్ళకు మీ మెడికల్ నాలెడ్జ్ ఉండదు, మీరు చెప్పే ట్యాబ్లెట్లు దొరికే అవకాశం వాళ్ళకు ఉండదు. వాళ్ళ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అసలు కరోనా అంటే ఏమిటి, కరోనా టెస్ట్ అంటే ఏమిటి, ఎటువంటి లక్షణాలు ఉంటే కరోనా బారిన పడ్డారంటారు, ఎటువంటి మందులు వేసుకోవాలి, మీరు చెప్పినట్టే రెమ్డెసివిర్ ఇంజక్షన్లు తీసుకున్నారు అవి పనిచేయమంటున్నారు, మీరు చెప్పినప్పుడే ప్లాస్మా థెరపీ అన్నారు, అబ్బో అద్భుతం అన్నారు, అది పనిచేయదు అంటున్నారు. మరి ఏం పని చేస్తాయి మేడం? రెండు డోసులు వ్యాక్సినేషన్ ఇక లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అన్నారు, 2 డోసులు వేయించుకున్నారు, 3వది బూస్టర్ డోస్ అంటున్నారు. ఇంకోసారి వస్తే దానికి ఏం పేరు పెడతారో తెలియదు, మాకు అర్థం కాని పేర్లు పెడుతున్నారు, అర్థం కాని మందులు ఇస్తున్నారు. అసలు ఏమిటి మేడం ఇదంతా? బాగుందండి. చాలా విషయాలు చెప్పుకొచ్చారు. నాకు నవ్వొచ్చింది యాక్చువల్ గా. ఎందుకంటే ఇంకా అంటే డిఫెన్సివ్ గా అయిపోయారు మీరు. ఫెటీగ్ వచ్చేసింది మీకు మీలాగా ఎంతో మంది ప్రజలకి, ప్రేక్షకులకి కూడా, ప్రపంచవ్యాప్తిగా కూడా, మీరే కాదు సంసార్ గారు, అందరికీ కూడా పాండమిక్ ఫెటీగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అలసిపోయాము, ఇంకా నిరాశ చెందాము అనే ఒక అంశం వచ్చింది ఇప్పుడు మనకి. ఎందుకంటే 2019 డిసెంబర్ నుంచి పడుతున్నాం మనకి తెలియని ఒక మిస్టీరియస్ వైరస్ ఎందుకు ఉత్పత్తి అయిందో, వుహాన్లో ఎలా ఉత్పత్తి అయిందో, ఎలా వచ్చిందో 3 నెలల జారుకున్నాక మార్చ్ లో మనకి ప్రకటింపు జరిగింది ఏది పాండమిక్ అని, ప్రపంచవ్యాప్తిగా ముప్పు వస్తుందని. అప్పుడు మనకి ఇండియాలో 27 కేసెస్ ఉండగా జనతా కర్ఫ్యూ పెట్టాం. అసలు ఒక్క పురుగు కూడా రోడ్డు మీద లేకుండా చూసాం. తర్వాత అన్ని రకరకాల అంశాలు, అంటే మీరు చెప్పినట్టుగానే ఒక పెద్ద ఒక బుక్ రాయొచ్చు దీని మీద, మనకి తెలియని విషయాలు, తెలిసిన విషయాలు అన్ని కూడా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా చెప్పాలంటే చాలా సింపుల్, పేద ప్రజలు, ఆదివాసీలు అన్నారా, మీరు ఏమన్నారండి? ఎక్కడో అడవిలో ఉండే వాళ్ళకి అన్నారు. వాళ్ళకి జ్వరం గాని దగ్గు గాని ఏమన్నా ఉంటే దగ్గరలో ఉన్న పిహెచ్సికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కూడా చేయించుకోవచ్చు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేయించుకోవచ్చు. కోవిడ్ టెస్ట్ ఒకవేళ చేయించుకున్నది నెగిటివ్ అయితే మామూలు దగ్గు జ్వరం అని అనుకుని ఊరుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆర్టీపీసీఆర్ అవకాశం లేకపోతే, ఆర్టీపీసీఆర్ ఒకవేళ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నెగిటివ్ వచ్చినా సరే వాళ్ళకి ఫీవర్ ఉంటే ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుని దానికి కన్ఫర్మ్డ్ గా పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పిహెచ్సి లెవెల్లో, చాలా కింద స్థాయి లెవెల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కూడా ఓకే అని వాళ్ళ ఐసీఎంఆర్ ప్రకటించింది. సో అందులో మనం పాజిటివ్ వస్తే కనుక వాళ్ళకి కోవిడ్ ఉన్నట్టే. కోవిడ్ ఉంటే కనుక వాళ్ళకి సిమ్టమ్స్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదని, పైగా వాళ్ళకు ఉన్న ప్రతి క్లోజ్ కాంటాక్ట్ అందరికీ కూడా టెస్ట్ చేయించుకోవాల్సిన అవకాశం లేదు, చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదని కూడా ప్రకటించింది. అది కొత్త గైడ్ లైన్ లో. వాళ్ళ బంధువులలో ఎవరైతే హై రిస్క్ గ్రూప్ ఉన్నారో, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, వృద్ధులు కావచ్చు, డయాబెటీస్, బీపీ, క్యాన్సర్ రోగులు కానీ, ఆల్రెడీ సఫర్ అవుతా ఉండగా బాగా వీక్ గా ఉన్న పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. కానీ ప్రతి ఒక్కళ్ళు టెస్ట్ చేయించుకోక్కర్లేదంట కాంటాక్ట్స్ అందరూ కూడా. సో ఇప్పుడు టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఐసోలేట్ అవ్వాలి, ఖచ్చితంగా ఒక 5 to 7 days ఐసోలేట్ అవ్వాలి. రెండోసారి కూడా టెస్ట్ చేయించుకోక్కర్లా, సిమ్టమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాక వాళ్ళందరిలోనూ వెసులుకోవచ్చు అని చెప్పారు. సో ఇది ఎందుకు చెప్పారంటే ఈజీ చేయడానికి, బర్డన్ తగ్గించడానికి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీద, హెల్త్ కేర్ సిస్టమ్ మీద, పైగా ప్రతి ఒక్కళ్ళు టెస్ట్ చేయించుకునే ఆందోళన చెందకుండా ఉండేలాగా సింప్లిఫై చేశారు. అది కాకుండా ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఇదే యాంటీబాడీ కాక్టైల్ అని కానీ, మోల్పునావీర్ అని కానీ, రెమ్డెసివిర్ అని కానీ అనవసరమైన ఆందోళన చెందకుండా ఉండేలాగా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది. కోవిడ్-19 అనేది ఒక వైరస్, దానికి ఒక ప్రత్యేకమైన యాంటీవైరల్ 100% ఎఫికసీతో లేదని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మీరు చెప్పిన ప్రణాళిక ఇప్పుడు దాకా మీరు చాలా కష్టపడంతా చాలా బాగా సమ్మరైజ్ చేశారు. సో దాని ప్రకారంగా చెప్పాలంటే మనకి ఒక స్పెసిఫిక్ యాంటీవైరల్, ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చిన ఒమైక్రాన్ వేవ్ కి అగేన్స్ట్ గా ఒక యాంటీవైరల్ కానీ, దానికి ప్రత్యేకంగా పనిచేసే ఒక ట్రీట్మెంట్ కానీ లేదు కనుక ఈ పేషెంట్స్ ని వాళ్ళకి వచ్చిన సిమ్టమ్స్ ప్రకారంగా ట్రీట్ చేయమని ఉంది. అంటే ఫీవర్ ఉంటే పారాసిటమాల్ వేసుకోవచ్చు, బాడీ పెయిన్స్ ఉంటే ఇంకా కొద్దిగా డైక్లోఫినాక్ వేసుకోవచ్చు, డిహైడ్రేషన్ లేకుండా మంచి ఆహారం, మంచి లిక్విడ్ ఐటమ్స్ తీసుకోవాలి. వాళ్ళు కొంచెం వేడి నీళ్ళు అది తీసుకుంటే ఇంటి పట్టున ఉండాలి. వాళ్ళకి ఇంకా దగ్గు ఉంటే దగ్గు మెడిసిన్, బ్యూడికాట్ అని బ్యూడిసోనైడ్ ఇన్హేలర్ బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. బోర్లా పడుకుంటే ఆక్సిజన్ బాగా అందుతుందని చెప్తున్నారు. ఇప్పుడున్న ఒమైక్రాన్ కి పెద్దగా లంగ్స్ ని డిస్ట్రాయ్ చేసే ప్రక్రియ లేదంటున్నారు. అందుకనే వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానీ, వెంటిలేటర్ కానీ. లావణ్య గారు ఒక్క విషయం మేడం, ఒక్క విషయం మాకేమీ తెలియదు మేడం. మీలాగా మేము డాక్టరేట్ చేయలేదు, పేషెంట్లను చూసే అవకాశం మాకు లేదు. అసలు డెల్టా అంటే ఏంటి, ఒమైక్రాన్ అంటే ఏంటి, అసలు ఎవరికీ తెలియదు. ఇవి కరోనాకి పర్యాయ పదాలు ఈ 2 వాడుతున్నారు మీరు. 2వ వేవ్, 3వ వేవ్. చదువు రాని వాడు కూడా
నిన్న మెడికల్ షాప్కి నేను వెళ్తే నా పక్కనున్న వ్యక్తి ఒమైక్రాన్కి మందు ఇవ్వమంటున్నాడు. ఆ మెడికల్ షాప్ అతను నవ్వుకొని ఓ 4 పారాసిటమాల్ ఇచ్చి జాగ్రత్తగా వాడండి, మళ్ళీ నాకు ఫోన్ చేయమని చెప్తున్నాడు అతను. ఇది పరిస్థితి. అసలు డెల్టా అంటే ఏంటి, ఒమైక్రాన్ అంటే ఏంటి, ఈ అర్థం కాని పదాలు ఎన్ని రోజులు చెప్తారు మాకు ఇంకా మీరు? అవును, నిజమే, కరెక్ట్ గా చెప్పారు. మీరు అన్న మాటల్లో ఎగతాళి అంటే ఒక రకమైన నిరుత్సాహం, చిరాకు వచ్చేసింది మీకు, నాకు అర్థమైంది. ప్రజలకు కూడా చిరాకు వచ్చిందండి, మాకు కూడా వచ్చింది. ఆఫ్ కోర్స్ మేము చెప్పేది కూడా ఇదే, మీ పాయింట్ లోనే ఆన్సర్ ఉంది. మేము చెప్పేది ప్రజలకి మీ ఛానల్ ద్వారా. యాక్చువల్ గా మీరు చేసే కృషికి, మీరు చేసే నిరంతర అభ్యాసం, అంటే నిరంతరం కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టారండి TV5. నిజంగా హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మీడియా ప్రెజెన్స్. ఈ అపోహల దూరం చేయడానికి మీరు ఒక స్టైల్తో, ఇంకొకళ్ళు ఇంకొక స్టైల్తో మీడియా నుంచి ఎన్నో రకాలుగా ప్రజలకి అందిస్తున్న సందేశం. మీరు అందించే సందేశంలోని ఆన్సర్ ఏముందంటే, ఇప్పుడు ఒమైక్రాన్ డెల్టా మనకు తెలియాల్సిన అవసరం లేదండి. ముందు డెల్టా వచ్చింది, తర్వాత ఒమైక్రాన్ వచ్చింది. డెల్టా వచ్చిన రోజు మనకి డెల్టా అని తెలీదు. నంబర్ ఆఫ్ కేసెస్ చాలా వేగంగా పెరిగినాయి, మనం బిజీగా ట్రీట్మెంట్స్ లో లీనమైపోయి ఉన్నాం. అది డెల్టా అని మనకు ఆల్మోస్ట్ వేవ్ అంతా దిగిపోయినాక తెలిసింది. అది అక్టోబర్ నుంచి కూడా మన దేశంలోనే ఉత్పత్తి అయ్యి అన్ని దేశాలకు వెళ్ళిందని, సెకండ్ వేవ్ అంతా డెల్టాతోనే జరిగిందని, డెల్టా మహా ప్రమాదకరమైన వేరియంట్ అని, అందుకనే మనకు ఆక్సిజన్ కొరత కూడా ఇంతమంది చనిపోయామని మనకు తర్వాత తెలిసింది. ఇప్పుడు మనకు ముందు ఒమైక్రాన్ అని తెలుస్తుంది. అయితే ఏంటి డిఫరెన్స్ ఏమీ లేదు. సామాన్య ప్రజలకి డెల్టా అయితే ఏంటి, ఒమైక్రాన్ అయితే ఏంటి, మనం టెస్ట్ చేసే అవకాశమే మనకు లేనప్పుడు తెలుసుకుని ఏం చేయడానికి? కోవిడ్ పాజిటివా కాదా, ఈ ఫీవర్ కరోనా పాజిటివా, కరోనా ఫీవరా, డెంగ్యూ ఫీవరా, మలేరియానా, టైఫాయిడా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సామాన్య ప్రజలకి. సో కరోనా టెస్ట్ చేయించుకుని అది నెగిటివ్ అయితే నెక్స్ట్ మూవ్ ఆన్. మామూలు కామన్ కోల్డా, డెంగ్యూనా, మలేరియానా, టైఫాయిడా, ఇంకా ఏమన్నా వేరే రకాలు ఏమన్నా న్యూమోనియా అట్లాగా ఏమన్నా ఉందా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందా, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనకి డెల్టా వేవే అది ఇప్పుడు ఒమైక్రాన్ వేవ్ అంటున్నారు. 1,70,000 కేసెస్ లో 4,000 మాత్రమే ఒమైక్రాన్ పాజిటివ్ వచ్చినాయి. సో 4,000 ఒమైక్రాన్ ఎందుకు పాజిటివ్ అంటే, ప్రతి ఒక్కరికి మనం జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయలేము. లెస్ దాన్ 1% ఆఫ్ ద పాజిటివ్ టెస్ట్ మాత్రమే మనం జీనోమిక్ సీక్వెన్సింగ్ పంపించగలుగుతున్నాం. అది కూడా ఇదివరకు 71 రోజులు పట్టేది, ఇప్పుడు 14 రోజుల్లో వస్తుంది. ఆ పాజిటివ్ నెగిటివ్ ఒమైక్రాన్ అని తెలుసుకునే వరకు కూడా వీళ్ళు చక్కగా క్యూర్ అయిపోతారు, వాళ్ళు ఇంకో 10 మందికి అంటించేస్తారు కూడా. సో ఒమైక్రాన్ అయితే ఎవరికి కావాలి, డెల్టా అయితే ఎవరికి కావాలి, మనకు అనవసరమైన విషయం అది. అందరూ కూడా సమానంగా, అందరూ కూడా ఐసోలేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్ని సిమ్టమాటిక్. డెల్టా ఉన్నా సరే ఒకవేళ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరిగి వాళ్ళు సిక్ అయ్యి డెత్ కి వెళ్లకుండా మనం వ్యాక్సిన్స్ తీసుకుంటున్నాం కదా. 2 డోసెస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ రాగలదు, అయినా సరే తీవ్రత ఎక్కువ ఉండదు, డెత్ ఉండదు అనే భయం లేని ఇమ్యూనిటీ మనకు ఉంది. ప్రభు కుమార్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఒకప్పుడు నాడి చూసి రోగి లక్షణాలు చెప్పేవాళ్ళు, మందులు ఇచ్చేవాళ్ళు, ఏం లేదు తగ్గిపోతుందిలే ఇంటికి వెళ్ళి పాలు తాగండి అని చెప్పేవాళ్ళు, లేదా ఫుడ్ గురించి చెప్పేవాళ్ళు. డాక్టర్లు అంటే నేను చాలామందిని చూశాను కూడా. కానీ ఇప్పుడు తలనొప్పి వచ్చినా, జలుబు వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, అసలు నొప్పి ఏమి లేకపోయినా మీ దగ్గరికి టెస్ట్ చేయించుకుందామని, మిమ్మల్ని టెస్ట్ చేద్దామని వచ్చినా మీరు 22 టెస్టులు రాస్తారు. అన్ని టెస్టులు బాగున్నా కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తారు. ఇది రోగుల పరిస్థితి, ఇది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఇవాళ కోవిడ్ పాజిటివ్ అనుకోండి, నెగిటివ్ అనుకోండి, ఆ లక్షణాలు ఎలా వస్తాయి? జలుబు ఉంటే కోవిడ్ పాజిటివ్, జ్వరం వస్తే కోవిడ్ పాజిటివ్, ఒంటి నొప్పులు వస్తే కోవిడ్ పాజిటివ్. ఇలా తయారైంది ప్రపంచం మొత్తం కూడా. మెడికల్ మాఫియా ఏం చేస్తే డాక్టర్లు అదే చెప్తున్నారు. మెడికల్ మాఫియా ఇచ్చిన ట్యాబ్లెట్లు, టార్గెట్లు ప్రభుత్వాలు పోటీపడి మరీ అమ్ముతున్నాయని కూడా చాలామంది చెప్తున్నారు. ఇవాళ దయచేసి అసలు కోవిడ్ రాకుండా ఏం చేయాలో చెప్పండి. వచ్చినాక కాదు, మీరు రీసెర్చ్ స్కాలర్స్ కూడా కోవిడ్ రాకుండా ఉండాలంటే ఇంజెక్షన్స్, వ్యాక్సినేషన్ అన్నారు. మళ్ళీ వాళ్ళ బూస్టర్ డోస్ అని కొత్తగా పెట్టారు. రేపొద్దున్న 4వ దానికి ఏం పేరు పెడతారో మాకు తెలియదు. అసలు ఏమిటి ఇదంతా? సాంబశివరావు గారు నమస్కారం అండి. ఇప్పుడు కోవిడ్ లో సార్ వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అని ఆల్రెడీ సైంటిస్టులు లాంబ్డా, గామా అని చాలా పేర్లు పెట్టేసి ఉంచారండి. గ్రీక్ ఆల్ఫాబెట్స్ లో చాలా పేర్లు పెట్టేసి ఉంచారు. వాటిలో వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్, వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ లో ఈ ఒమైక్రాన్ అన్నది ఒక వేరియంట్. కోవిడ్ లో ఇది కోవిడ్ కొత్త కాదు సార్. అసలు మా పాత పుస్తకాలు ఆల్రెడీ కరోనా ఫ్యామిలీకి సంబంధించి కోవిడ్ అని ఆల్రెడీ ఉన్నాయి. కరోనా వైరస్, కరోనా విరిడే అనే ఫ్యామిలీ ఒకటి ఉంది.
ఇది 1918లో స్పానిష్ ఫ్లూ కింద వచ్చి చాలా మందిని పొట్టన పెట్టుకుంది. తర్వాత అదే కాకుండా ఇవి మిడిల్ ఈస్టర్న్ సిండ్రోమ్ అని, మెర్స్ అని, సార్స్ అని మన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో కూడా ఈ కోవిడ్ వచ్చిపోయింది. మనకి రాకముందే ఇదివరకే మధ్యలో ఎపిడమిక్స్ లాగా కొన్ని దేశాల్లో, సౌదీ, ఇరాన్, ఈజిప్ట్, ఇరాక్, కొన్ని దేశాల్లో ఇలాంటి వైరస్లు ఆల్రెడీ ఒకసారి ఒక రౌండ్ వచ్చిపోయినాయి. ఈసారి పాండమిక్ గా, ఎపిడమిక్ లా కాకుండా పాండమిక్ గా దేశం అంతా వచ్చి పడింది. దీని మీద ఎవ్వరికి ప్రత్యేకమైనటువంటి నాలెడ్జ్ లేదు. అందరూ రీసెర్చ్ ఓరియంటెడ్ గా చదువుతూనే ఉన్నారు, కాన్స్టెంట్ గా చదువుతున్నారు. అయితే వ్యాక్సినేషన్ అనేటువంటి ప్రక్రియ పురాతనంగా మనం తయారు చేసుకున్నటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో పోలియో లాంటి మహా జబ్బులకు కూడా మనం వ్యాక్సినేషన్ ద్వారా వైద్యం చేశాం. సో ఆ వ్యాక్సిన్ ని తయారు చేయటంలో సైంటిస్టులు ఎంతో కష్టపడి, ఎంతో వాల్యుబుల్ ఐడియాస్ తోటి ఆ వైరస్ కి సంబంధించిన నమూనాలను తయారు చేసుకుంటూ ఆ స్పైక్స్ లాంటి తయారు చేసి, వ్యాక్సిన్ అంటే ఏదో లేదండి, మనకి ఆ చచ్చిపోయినటువంటి ఆ వైరస్ నో లేదా దాని భాగంలో ఉన్న ఒక భాగాన్నో మన శరీరంలోకి పంపడమే వ్యాక్సినేషన్ అంటాం. ఈ వ్యాక్సినేషన్ టీకా ప్రక్రియ అద్భుతంగా సాగింది. కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని, 100 కోట్ల మందిని కాపాడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో వ్యాక్సినేషన్ అనేది ప్రభుత్వం చేపట్టినటువంటి గొప్ప బృహత్తర కార్యక్రమం. మెడికల్ మాఫియానా, మోటివేషనల్ మాఫియానా అని రెండు మళ్ళీ మాట్లాడదాం మనం. సరే, ఈ ప్రస్తుతం పాపం ప్రజల పరిస్థితి మనం అస్తవ్యస్తంగా ఉందన్న మాట వాస్తవం. ఎందుకంటే కోవిడ్ వల్ల లాక్డౌన్లు కానివ్వండి, కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి కుదేలవటం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. అయితే మరి కోవిడ్ లక్షణాలు, ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే జలుబుకున్న లక్షణాలన్నీ కోవిడ్ లో కూడా ఉన్నాయి సార్. జలుబులో గొంతు నొప్పి, ముక్కు దెబ్బడ, తర్వాత శరీరం కొంచెం జ్వరంగా అనిపించడం, ఫీవర్ రావడం. అయితే కోవిడ్ లో ఫీవర్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది, హై డిగ్రీ టెంపరేచర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని మన టీవీ5 ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. కోవిడ్ లో హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం డెల్టా కానివ్వండి, ఇతర వేరియంట్స్ కానివ్వండి, ఊపిరితిత్తుల మీద కనుక మీకు పనిచేస్తే ఆయాసం వస్తుంది. ఆయాసం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు ఎర్లీగా ట్రీట్ చేయాలి అని మనం కోవిడ్ లో ఎందుకు ఫీల్ అవుతామంటే, ముఖ్యంగా కోవిడ్ కనుక వస్తే ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే త్వరగా పేషెంట్ బయటపడే అవకాశం ఉంది. సో అందుకని ఎర్లీ ట్రీట్మెంట్ అవసరం. అందుకని ఎర్లీగా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎర్లీగా అంటే 1-2 రోజులు కోవిడ్ ఏదైనా మన లక్షణాలు వచ్చిన తర్వాత 1-2 రోజుల తర్వాత చేసుకుంటే మనకి పొరపాటున. ప్రభుకుమార్ గారు ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. కోవిడ్ లక్షణం ఉన్నట్టయితే, పాజిటివ్ వచ్చినట్టయితే హోమ్ ఐసోలేషన్ కానీ లేదా హాస్పిటల్లో కానీ సరైన మందులు వాడితే, మీ పర్యవేక్షణలోనే అనుకుందాం, నా చుట్టూ 100 మంది డాక్టర్లు ఉన్నారు, 14 రోజుల్లో నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, రైట్. కోవిడ్ తగ్గి ఇంటికి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, ఐసోలేషన్ ద్వారా అనుకోండి, ఇంకోటి అనుకోండి, మీరు ఇచ్చే మందుల ద్వారా, మీరు చెప్పే మాటల ద్వారా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. హయ్యెస్ట్ ఏంటి ఇంటెన్సిటీ, కోవిడ్ హయ్యెస్ట్ ఇంటెన్సిటీ అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం రక్తం గడ్డగట్టడం లేదా ఊపిరితిత్తులు ఫెయిల్ అవ్వడం, ఈ రెండే కదా లక్షణాలు, ఈ రెండే కదా హయ్యెస్ట్ లక్షణాలు. మనిషి చనిపోవాలంటే కోవిడ్ వల్ల మీరు కనుక బాగు చేయలేని పేషెంట్లు ఉన్నట్టయితే ఈ 2 ఇంటెన్సిటీ వల్ల మనుషులు చనిపోయే అవకాశం ఉంది. ఈ రెండింటికి కదా మీరు మందులు కనిపెట్టాల్సింది, ఈ రెండింటికి కదా చూడాల్సింది, ఈ 2 ఎక్కువ ఉన్న పేషెంట్లు కదా మీరు మందులు ఇవ్వాల్సింది. ప్రతి ఒక్కరిని పట్టుకొని వ్యాక్సినేషన్ వేసుకోమంటారేంటి? అంటే ఇక్కడ సివియారిటీ ఎవరిలో ఎక్కువ అవుతుంది, ఏ గ్రూప్ లో ఎక్కువ అవుతుంది అన్నది ప్రశ్నార్థకం అయిపోయింది. కొంతమంది యువకుల్లో కూడా ఈ విధంగా హార్ట్ అటాక్ చనిపోయే అవకాశాలు ఉన్నాయి, స్ట్రోక్ చచ్చిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకనే వేలల్లో ఒక్కళ్ళు కూడా చచ్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా, అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు కోవిడ్ అన్న దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా వైద్యం, ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, జలుబు దగ్గులాగా వెళ్ళిపోతుంది. మినిమల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మన శరీరంలో నుంచి కోవిడ్ వెళ్ళిపోతుంది. అది 10 నుంచి 14 రోజుల, 7 రోజుల అనేటువంటి వ్యవధిలో, కొంతమందికి 3 రోజుల్లో, మీరు ఇందాక చెప్పినట్టుగా 3 రోజుల్లో వెళ్ళిపోవచ్చు, కొంతమంది 14 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. కానీ వేలల్లో ఒక కేసు, ఎవరైతే వేలలో ఒక కేసు బ్యాడ్ అయిపోయి చనిపోతున్నారో వాళ్ళ గురించే మన టెన్షన్ అంతా. కాబట్టి ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేయడం ద్వారా, ఇప్పుడు కొంతమంది పిల్లలు చచ్చిపోయారు, కొన్ని సందర్భాల్లో కొంతమంది యూత్ చచ్చిపోయారు, కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు చచ్చిపోయారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముందుగానే హాస్పిటల్లోకి వెళ్ళారు, అయినా ఆయన చచ్చిపోయారు. సో ఇట్లాగా ఎవరిని ఈ కోవిడ్ ఎవరి ప్రాణాన్ని హరిస్తుందో
ఇంతవరకు మనకి ఇప్పటికీ Right. కూడా ప్రభుకుమార్ గారు, analysis యా, లేదన్న ఓ చిన్న విషయం. బ్రేక్ తర్వాత మాట్లాడదాం సార్. నో చాలా విషయాలు ఉన్నాయి, ప్రజల సందేహాలు చాలా ఉన్నాయి. అసలు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా చాలామంది మాట్లాడుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత జాగ్రత్తలు చెప్తున్నారు మీరు, కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యమైనవి. చిన్న బ్రేక్ తర్వాత లక్ష్మీ లావణ్య గారు మాట్లాడతారు. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. కరోనా లేదని మేము అనడం లేదు, కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పమంటున్నాం. అంతేగాని మెడికల్ మాఫియా దృష్టిలో చాలామంది బలవుతున్నారు. పోయినసారి కరోనా వచ్చినప్పుడు రెమిడీసివిర్ ఇంజెక్షన్లు 6 వాడమన్నారు. ఒక్కొక్కటి ₹1,00,000 అమ్ముకున్నారు ఆ కంపెనీ వాళ్ళు. ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్లేదాకా తీసుకున్నారు ఆ పరిశ్రమ వాళ్ళు. ఆ తర్వాత రెమిడీసివిర్ ఇంజెక్షన్లు పనికిరావు పొమ్మన్నారు. ప్లాస్మా థెరపీ అన్నారు, డబ్బులే డబ్బులు, బాధులే బాధులు. ఆ తర్వాత ప్లాస్మా థెరపీ పనికిరాదు పొమ్మన్నారు. ఏ ట్యాబ్లెట్లు పనిచేయమన్నారు. 14 రోజులు ఐసోలేషన్లో ఉండమన్నారు. కొంతమందికి హోమ్ ఐసోలేషన్ అన్నారు, కొంతమంది హోటల్లో పెట్టారు, కొంతమంది హాస్పిటల్లో పెట్టారు. రోజుకి 90 నుంచి ₹1,00,000 వరకు కూడా పే చేసిన పేషెంట్లు ఉన్నారు. చివరికి ఏం జరిగింది? వ్యాక్సినేషన్ అన్నారు. 2 సార్లు వ్యాక్సినేషన్ చేసుకోండి, ఇక కరోనా రాదన్నారు. అయినా కరోనా వస్తుందంటున్నారు. ఈసారి లక్షణాలు తక్కువ ఉంటాయి అంటున్నారు. అసలు ఏమిటి? రీసెర్చ్ స్కాలర్స్ ఏమంటున్నారు? అసలు డాక్టర్లు పూర్తి స్థాయిలో ఎందుకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు? కరోనా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మాస్క్ పెట్టుకోండి, 2 మీటర్ల దూరంలో ఉండండి అంటున్నారు. అయినా సరే వస్తుంది. వీలు కాని పనులన్నీ చెప్పొద్దు. 2 మీటర్ల దూరంలో ఉండే అవకాశం ఇండియాలో ఉందా? మాస్క్ పెట్టుకునే అవకాశం ఉంది, కానీ మాస్క్ ఎంతమంది ఉతుక్కుంటున్నారు? అవకాశం ఉందా? అసలు ఎంతమందికి తెలుసు? అందరూ మెళ్ళ వేసుకొని తిరుగుతున్నారు, జేబులు పెట్టుకొని తిరుగుతున్నారు. అంటే పని చేసుద్దా పని చేయదో డాక్టర్లే చెప్పాలి. అసలు గురువారెడ్డి గారి మధ్య ప్రముఖ డాక్టర్ ఒక మీటింగ్లో ఏమన్నారో చూద్దాం. ఇప్పుడు ఒమిక్రాన్ నెంబర్స్ పెరుగుతున్నది ఎక్స్పెక్ట్ చేసిందే, బట్ దీనికి అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే లాస్ట్ 3 months సౌత్ ఆఫ్రికాలో నీకు తెలిసిపోయింది, చాలా మైల్డ్ వేరియంట్ ఇది. డెల్టాతో కంపేర్ చేసి చాలా తక్కువ. హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా ఐసీయూలో అడ్మిషన్లు, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అడ్మిషన్లు ఏమాత్రం లేవు. నెంబర్లు పెరుగుతాయి, 50,000 కాదు 1,00,000 అవుతాయి. వాటిని భయపడద్దు. సో బట్ భయపడద్దు అని చెప్పి మీరు విచ్చలవిడిగా కూడా తిరగద్దు. జాగ్రత్తలు తీసుకోండి. సింపుల్ జలుబు, దగ్గు, కాస్త బాడీ పెయిన్స్ వస్తాయి, 2 రోజులు తగ్గిపోతాయి. పేపర్లో 1,00,000 కేసులు వస్తాయంటారు, 1,00,000 జలుబులు అనుకోండి అంతే. 1,00,000 జలుబులకి ఎవడు భయపడ్డా కదా, 1,00,000 ఫ్లూలకి ఎవడు భయపడ్డా కదా. సేమ్ అంతకుమించి ఇంకేం లేదు దీనికి సీన్. ఇదేమి నేను థర్డ్ వేవ్ అనుకోను. పాండమిక్ ఎండమిక్ అయ్యే స్టేజ్లో ఇలానే వస్తాయి నెంబర్స్. ఎండమిక్ అంటే టకటకటక నెంబర్లు పెరిగిపోయి ఇక అందరికి రేపటి నుంచి అందరికీ జలుబు తుమ్ముల్లాగా అయిపోతుంది. దట్స్ ఆల్. ఎండమిక్ అయ్యే స్టేజ్లో ఉన్నాం మనం. ఇంకొక నెల మ్యాక్సిమం 2 monthsలో ఎండమిక్ వచ్చేస్తుంది, అఫీషియల్గా కూడా డిక్లేర్ అయిపోద్ది. సో కాబట్టి ఒమిక్రాన్ గురించి భయపడద్దు, అట్లని చెప్పి విచ్చలవిడిగా తిరగద్దు. ట్రీట్మెంట్ ఏమీ లేదండి, అంతకుముందులాగా రెమెడీసివర్లు కూడా అక్కర్లా. సింపుల్ వైటమిన్ సి, తలనొప్పి ఉంటే కాస్త ట్యాబ్లెట్ డోలో, అంతమించి ఇంకేం అక్కర్లేదు. ప్రాపర్ హైడ్రేషన్, బాగా నీళ్లు తీసుకోండి, అంతమించి ఇంకేం అక్కర్లేదు. ఏం వస్తుంటారా బాబు వేరియంట్స్, మనుషులు ఎన్ని రకాలు ఉన్నాయో వాటిలో ఎన్ని రకాలు ఉంటాయి. అడిగి టెన్షన్ పడక్కర్లా. ఇక ఏ వేరియంట్ అయినా ఇది ఎండమిక్ వచ్చాం, ఇన్ని రకాల వేరియంట్లు ఇంకా వచ్చినా కూడా పెద్ద తేడా ఏమి ఉండదు. కోవిడ్ గురించి ఇక్కడ టెన్షన్ భయపడక్కర్లేదు. ఏం ఐసీయూలో డెత్లు, మళ్ళీ సెకండ్ వేవ్లో లాగా ఆక్సిజన్ లేక అట్లాంటివి ఏమి జరగవు. నాకు గట్టి నమ్మకం, బోత్ పర్సనల్ అండ్ సైంటిఫిక్. అమెరికాలో చాలా వచ్చినాయని చాలా టెన్షన్ పడుతున్నారు. బట్ అమెరికాలో టెన్షన్ కారణం ఏంటంటే 90% వ్యాక్సినేషన్ తెచ్చుకున్న వాళ్ళకి రాట్లా. ఆ వచ్చిన వాళ్ళలో 90% వ్యాక్సినేషన్ కాని వాళ్ళు. సో కాబట్టి అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోండి. అది ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ. ఇప్పుడు రేపు గవర్నమెంట్ అఫీషియల్గా బూస్టర్ డోస్ ఇస్తే బూస్టర్ డోస్ తీసుకోండి. వ్యాక్సినేషన్ ఇస్ ఎ మస్ట్. ఎస్ లక్ష్మీ లావణ్య గారు, ఎవరైతే వ్యాక్సినేషన్ చేసుకున్నారో వాళ్ళు సేఫ్ అన్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక వేస్తే థర్డ్ డోస్ అంటే బూస్టర్ డోస్ అంటారే మీరు, అది కూడా చేసుకోండి అని చెప్పారు. జలుబు చాలామందికి వస్తుంది. జలుబు అనేది సర్వసాధారణమైన జబ్బు. ఒక్కొక్క దేశాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనది ఉష్ణ దేశం కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. జలుబు అనేది చాలామందికి వస్తుంది, జ్వరము వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి. ప్రతిదానికి కరోనా అని భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఇప్పుడు మేడం ఎవరింటికన్నా వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎవరినన్నా పిలవాలంటే భయం వేస్తుంది. అంతెందుకు మీ ఇంటికి రావాలంటే కూడా భయం వేసింది నాకు. మీరు 2 సార్లు అపాయింట్మెంట్ అడిగాను నేను మిమ్మల్ని. అంటే పరిస్థితి
ఏంటో అంటే మనం టెస్ట్ చేయించుకోలేదు, మేడం దగ్గరికి వెళ్తే ఏమంటారో, ఈ భయాలు ఎక్కువ అవుతున్నాయి మేడం. అవును, అవునండి, కరెక్టే మీరు చెప్పింది. చాలా మంది ఇప్పుడు ఏమైందంటే ఈ పాండమిక్ ఏంటో గానీ అసలు నాన్ కోవిడ్ ఇల్నెసెస్ చాలా పెట్టుకుని చాలా మంది బాధపడ్డారండి. చాలా మంది హాస్పిటల్స్ కి వెళ్ళట్లేదు, వాళ్ళు వెళ్లాల్సిన చోటుకి వెళ్ళి టెస్టులు చేయించుకోవట్లేదు, ఉన్న క్యాన్సర్స్ ముదిరిపోతున్నాయి, బీపీ షుగర్ ముదిరిపోతుంది, ప్రెగ్నెన్సీస్ కూడా సరిగా కేర్ తీసుకోవట్లేదు. అట్లా చాలా అంటే ఇన్ బిట్వీన్ నాన్ కోవిడ్ మెడికల్ ఇల్నెస్ మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్ అంటారు చూడండి, ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా చాలా వెనకబడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఎంత కోవిడ్ ఉన్నా సరే నంబర్ 1 కిల్లర్ డిజీజ్ ఇన్ ద హోల్ వరల్డ్ ఇస్ హార్ట్ డిజీజ్. హార్ట్ డిజీజ్ నంబర్ 1 కిల్లర్. హార్ట్ అటాక్స్ కానివ్వండి, ఎన్ని హార్ట్ అటాక్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోకుండా, యాంజియోగ్రామ్స్ చేసుకోకుండా, టెస్టులు చేయించుకోకుండా బాధపడుతున్నారు. చాలా మంది డిప్రెషన్, యాంగ్జైటీతో బాధపడుతున్నారు. సరిగ్గా మందులు వాడక, టెస్టులు చేయించుకోక, డోస్ ఎంత వాడాలో తెలియట్లేదు, డాక్టర్స్ కలవట్లేదు. సో మీరు చెప్పే అంశంలో అదొకటి. అయితే మీరు ఇందాక అడిగారు కోవిడ్ రాకుండా ఏం చేయొచ్చు సింపుల్ గా అడిగారు. గురువారెడ్డి గారి ఫుటేజ్ చాలా బాగుంది, ఆల్మోస్ట్ ఏకీభవిస్తున్నాను. ఒక్క పాయింట్ ఏంటంటే ఆయన అంత కాన్ఫిడెంట్ గా కంక్లూడ్ చేశారు, ఇది ఎండమిక్ అయిపోతుంది, అసలు టెన్షన్ లేదు అన్నారు. చెప్పలేము ఎండమిక్ అవుతుందా, ఇంకో కొత్త వేరియంట్ వస్తుందా, ఈ ఒమైక్రాన్ కొన్నాళ్ళు ఇంకా బాధిస్తుందా, డెల్టా ఒమైక్రాన్ రెండు కలిపి సహజీవనం చేస్తాయా, కొన్నాళ్ళు ఇబ్బంది పెడతాయా, పైగా ఏది ఒమైక్రాన్ ఏది డెల్టా తెలియనందుకు ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా సిమ్టమ్స్ పరిశీలించుకుంటా డాక్టర్ ఆధ్వర్యంలోనే ట్రీట్మెంట్ విజిలెంట్ గా ఉండి, కొందరికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు అడపా అక్కడిక్కడ, మరీ నిర్లక్ష్యం చేస్తే ఇంట్లోనే చనిపోయే అవకాశం ఉంటుంది. అదొక్కటే నేను యాడ్ చేస్తాను. గురువారెడ్డి గారు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఆయన చెప్పిన దాంట్లో సింప్లిఫై చేయాలంటే ఇప్పుడు ఈ కేసెస్ వేగంగా పెరిగిపోతాయి, చాలా పెరిగిపోతాయి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇది బాగా హైలీ ట్రాన్స్మిసిబుల్, షార్ట్ ఇన్క్యుబేషన్ పీరియడ్ ఉంది కనుక. ప్లస్ మీరు అన్నట్టుగా సోషల్ డిస్టెన్సింగ్ అంతగా మెయింటైన్ చేయలేం కదండి. మాస్కింగ్, ఆ 10 feet డిస్టెన్సింగ్ అనేది ఒక పెద్ద జోక్ మన దేశంలో చెప్పాలంటే. వ్యాక్సినేషన్స్ తీసుకుంటున్నాం, 60% పైన డబుల్ వ్యాక్సినేట్ అయ్యాము. ఫస్ట్ వ్యాక్సిన్ అట్లీస్ట్ 80% పైన పాపులేషన్ తీసుకున్నారు. ఇంకొక 10-20% బూస్టర్స్ కూడా తీసుకుంటారు త్వరలోనే, ఇంకో నెలలో. డెఫినెట్ గా వ్యాక్సిన్స్ హెల్ప్ చేస్తాయండి. నేను TV5 ప్రేక్షకులకి మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, అమెరికాలో డెత్స్ అన్ని కూడా అన్వాక్సినేటెడ్ పీపుల్ లోనే 0.003% డెత్స్ మాత్రమే వ్యాక్సినేటెడ్ పీపుల్ లో ఉన్నాయి. అంటే 1000 మందిలో 3 మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చనిపోతున్నారు. కానీ అట్లీస్ట్ 10% ఆఫ్ ద కేసెస్ అన్ని కూడా చనిపోయిన వాళ్ళంతా కూడా వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళే. కాబట్టి వ్యాక్సిన్ మాత్రం తప్పనిసరిగా తీసుకోమని మేము చెప్పేది. సైంటిఫిక్ కమ్యూనిటీ అందరూ కూడా అదొకటి ఆల్మోస్ట్ ఏకీభవించేది ఏంటంటే 2 doses తీసుకోండి మిస్ కొట్టకుండా. బూస్టర్ కూడా ఎవరికైతే ఎలిజిబుల్ పాపులేషన్ మన ప్రకటన వచ్చే ప్రకారంగా, గవర్నమెంట్ ప్రకటన వచ్చే ప్రకారంగా వాళ్ళు పెంచుతూ ఉంటారు. ఇప్పుడు 6 years అన్నారు, తర్వాత 45 అంటారు, తర్వాత పిల్లల్లో కూడా బూస్టర్ వచ్చేస్తుంది. నేజల్ వ్యాక్సిన్ బూస్టర్ గా ఈజీగా ఇవ్వగలిగేది వస్తుంది. ప్రోటీన్ కోవాక్సిన్, కార్బీవాక్స్, నోవోవాక్స్, కోవోవాక్స్ వస్తున్నాయి. అవి కూడా ఒక బూస్టర్ చాలా బాగుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. అది ప్రపంచ వ్యాప్తిగా బూస్టర్స్ ఇస్తారంట. ఎన్నో ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, వాటిలో మనం భాగస్వాములు అవుదాం, తీసుకుందాం. బూస్టర్ తప్పకుండా తీసుకుందాం. మనకు సాధ్యమైనంత వరకు కూడా ఇటువంటి N95 మాస్క్, మంచి మాస్క్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మంచి మాస్క్ నోస్ పైకి ఉండాలి, కరెక్ట్ N95 మాస్క్. అది లేకపోతే కనీసం బట్ట మాస్క్, ఇట్లాంటి బట్ట మాస్క్ 3 లేయర్స్ ఉన్న బట్ట మాస్క్ మళ్ళీ నోస్ దగ్గర క్లాసుకున్నది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. అవకాశం ఉన్నంత వరకు అనవసరమైన కార్యక్రమాలు రద్దు చేయాలి. ప్రభుత్వాలు కూడా దీనికి ప్రోత్సాహం చేయాలి. రాజకీయ కార్యక్రమాలు, రిలీజియస్ కార్యక్రమాలన్నీ కూడా స్టాప్ చేయాలి. కానీ అయినా సరే స్టాప్ చేయలేని పక్షంలో ఎవరి కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు, చేసుకోనివ్వండి. కానీ మనం వ్యక్తిగతంగా కార్యక్రమాలకు వెళ్ళకూడదు, అనవసరమైన వాటికి అనేది గుర్తుపెట్టుకుని వెళ్లకుండా ఉండాలి. ఇవి ఒక్కటేనండి మనకి ఈ వేవ్ మన పర్సనల్ గా ఎఫెక్ట్ అవ్వకుండా ఆపగలిగే విషయాలు ఇవి ఒకటే ఉన్నాయి. టెస్ట్ ఇమీడియట్లీ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే టెస్ట్ ఎందుకు చేయించుకోవాలంటే అది కరోనానా, డెంగ్యూనా, మలేరియానా, టైఫాయిడా తెలియని పక్షం కాబట్టి. తెలుసుకుంటే ట్రీట్మెంట్ ఈజీగా అందించుకోవచ్చు. కాబట్టి డెంగ్యూ అయితే ట్రీట్మెంట్ వేరే ఉంది, టైఫాయిడ్ వేరే ఉంది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వేరే ఉంది, టాన్సిలైటిస్ కి వేరే ఉంది కనుక కనీసం ఫీవర్ తో మనం లేకపోతే గొంతు గరగరలాడినా, దగ్గు వచ్చినా, కఫం వచ్చినా, ఊపిరితిత్తులో గాలి ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి వస్తే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండి. మీకు దగ్గరలో సావాసం చేసే కుటుంబ సభ్యులకి టెస్ట్ చేయించండి. అది మినిమం. పానిక్ చెందాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ గానే వేవ్ వచ్చి వెళ్ళిపోయే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. భయం చెందే అవకాశం లేదు. మొదట్లో కరోనా వచ్చినప్పుడు ఒకరు ముట్టుకున్న స్టీల్ని కూడా ఇంకొకరు ముట్టుకోకూడదు, ఒకరు ముట్టుకున్న బకెట్ని ఇంకొకరు ముట్టుకోకూడదు, ఒకరు లిఫ్ట్ ఎక్కి నొక్కితే అదే లిఫ్ట్ ఆ ప్లాట్ఫామ్ మీద మనం కూడా నొక్కితే కరోనా వస్తుంది, ముట్టుకుంటే కరోనా వస్తుంది. ఏ వస్తువు వాళ్ళు ముట్టుకున్నా మనం ముట్టుకో, ఇంత భయపెట్టారు మేడం. నేను జాగ్రత్తలు అన్నాను, ఐఎమ్ సారీ టు కామెంట్. ఇంత భయపెట్టారు.
ఎందుకంటే నిజంగా అవి జాగ్రత్తలే అనుకున్నట్టయితే ఈ పాటికి 50 కోట్ల మందికి కరోనా వచ్చి ఉండాలి, రాలేదు. అవును. అంటే అంటే ఇంకా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకు ఇండియాలో మేడం డి విటమిన్ ఇంటి నుంచి కొంచెం బయటికి వెళ్ళి కూర్చుంటే చాలు, ఒక 20 నిమిషాలు ఎండలో కూర్చుంటే డి విటమిన్ దొరుకుతుంది. మన దగ్గర చాలామంది కొన్ని కంట్రీస్లో సూర్యుడు 24 గంటలు ఉంటాడు, కొన్ని కంట్రీస్లో 5-6 గంటలే ఉంటారు. వాళ్ళంతా వచ్చి మన దగ్గర బీచుల్లో ఎండలో కూర్చొని వెళ్తారు 2 నెలల పాటు డి విటమిన్ కోసం. మనకు ఈజీగా దొరికే డి విటమిన్ ట్యాబ్లెట్లు కూడా అమ్ముతున్నారంటే ఇండియాలో ప్రజలు ఎంత అప్రమత్తంగా లేరో అర్థమవుతుంది. తర్వాత జలుబు చిన్నప్పుడు చూస్తే విక్స్ అవి రాస్తే తగ్గిపోద్ది, లేదా జలుబు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. వేడి నీళ్ళు కాచి వడపోచి తాగటం, ఇటువంటి జాగ్రత్తలు ఒకసారి. కరోనా రాకుండా, కరోనా వచ్చిన తర్వాత ఎలాగో మీరు చెప్పారు చాలా, కరోనా రాకుండా కాస్త మెడికల్ మాఫియాని పక్కన పెట్టేద్దాం, వాళ్ళ గురించి నేను ప్రభుత్వంతో మాట్లాడతా. కరోనా రాకుండా ఒక్క నిమిషం లావణ్య గారు మాట్లాడివ్వండి. ఓకే, అంటే మీరు చెప్పేది ఇంటి చిట్కాలా? కరోనా రాకుండా ఇంటి చిట్కాలా? ఎస్, మినిమం ఇంటి చిట్కాలు. అంటే మేము యాజ్ అ సైంటిఫిక్ బాడీస్ గా ఇంటి చిట్కాలు రాకుండా అంటే ఏమవుతుందంటే ఇది వైరస్, ఇది ట్రాన్స్మిట్ త్రూ ఎయిర్ బోర్న్, ఒక మనిషి నుంచి ఇంకో బోర్న్. వ్యాక్సిన్ తీసుకుంటే కూడా రాగలగటం అనేది ఆపలేము. ట్రాన్స్మిషన్ ఆఫ్ ద వైరస్ మనం ఆపలేమంట. ట్రాన్స్మిషన్ అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్తుంది. దాని పని ఏంటంటే వైరస్ ఒక ఎఫెక్ట్ అయిన మనిషి నుంచి ఎఫెక్ట్ గాని హెల్దీ బాడీలోకి వెళ్ళటం, వాళ్ళని ఎఫెక్ట్ చేయటం, అదొక్కటే పని. పైగా ఒమైక్రాన్ ఇంకొక పెద్ద రెక్కలేసుకుని పుట్టింది, స్పీడ్. ఒమైక్రాన్ పని ఏంటంటే స్పీడ్ గా అంటిస్తుంది ఒకరి నుంచి ఇంకొకరి. మన పని ఏంటంటే స్లో చేయటం. అంటే ప్రతి మనిషికి కూడా కరోనా పాజిటివే అయి ఉంటాడు అనే భయంతో మనం మనుషులకి దూరంగా ఉండాలి. ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియని పక్షం కాబట్టి ఒకవేళ వస్తుందేమో అనుకోవడానికి మనం ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేయాలి, కొద్దిగా జస్ట్ బేసిక్ హైజీన్, జస్ట్ ఫేస్ కట్ మంచిగా వాష్ చేసుకోవటం, వేడి నీళ్ళు తీసుకోవటం, అంటే బయట ఫుడ్లు తినకపోవటం, కొంచెం చల్లటి పదార్థాలు తినకపోవటం. ఎందుకంటే రెగ్యులర్ గా కామన్ కోల్డ్ కూడా వచ్చే సీజన్ కదా ఇది. చెవులు ముక్కు కొంచెం మనం కవర్ చేసుకుని ఉంటాం. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద డే టైమ్ లో మనం రన్నింగ్ కి వాకింగ్ ఎక్సర్సైజ్ కి వెళ్తే కొంచెం ముక్కులై పట్టేసే అవకాశం ఉంటుంది. డస్ట్ అలర్జీస్ అయి ఉంటాయి, కూడా రాకుండా చూసుకోవటం. అయితే మనం ఇంకా కొంచెం వేడి నీళ్ళలో ఉప్పు లేకపోతే గార్గుల్ చేయటం, గొంతు అవి వాసిపోతే గార్గుల్ చేయటం, టైంకి డోలో అట్లాంటి వేసుకోవటం, ఫీవర్ తగ్గించుకోవటం. మళ్ళీ ఇంకా కూడా ఇంకొక రోజు సిమ్టమ్స్ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా టెస్ట్ చేసుకోవటం. అంతేగాని హోమ్ చిట్కాలు, ఆయుర్వేదం చిట్కాలు కానీ మన హోమ్ చిట్కాలు ఏవి కూడా కరోనా రాకుండా ఆపలేవు. కరోనా ఖచ్చితంగా నేను ఒక సామాన్యమైన ప్రశ్న వేస్తాను మేడం, సామాన్యమైన ప్రశ్న వేస్తాను. చిన్న పిల్లలు జబ్బు చేస్తే లేదా తలనొప్పి వచ్చినా జలుబు వచ్చినా అమ్మ ఒడిలో పడుకుంటారు, ఒక కర్చీఫ్ లాంటిదో అమ్మ చీర తడిపి తల మీద పెడతారు, తగ్గిపోతుంది మేడం. 100% ఐఎమ్ టేకింగ్. కొంచెం పెద్ద అయిన తర్వాత వైఫ్ దగ్గరుంటే, వైఫ్ మందులు ఇస్తే, వైఫ్ పక్కనుంటే, ఆ జ్యూస్ ఇస్తే కూడా ఎంతో కొంత తగ్గిన క్షణాలు కూడా ఉన్నాయి. సన్నిహితులు వచ్చిన, పిల్లలు వచ్చిన, కొంచెం వయసు తర్వాత పిల్లలు కనపడ్డా, వాళ్ళ పిల్లలు కనపడ్డా తగ్గుతుందంటారు. దీనికేమి కరెక్ట్ కాదా మేడం? కరోనాలో ఐసోలేషన్ కదండి, ఇంకొకరికి జ్యూస్ ఇవ్వడానికే లేదు, సో ఒకళ్ళు ఒళ్ళో పడుకోవడానికే లేదు, సో ఐసోలేషన్ కదా. సో ఎప్పుడైతే మనకి కరోనాకి ఐసోలేషన్ అవసరం లేదు, మాస్క్ అవసరం లేదు, అంత అలవాటుగా ఎండమిక్ అయిపోయిందో అప్పుడు మనం తప్పట్లు కొట్టుకోవచ్చు. అంటే అప్పుడు మనకి ఆల్మోస్ట్ ఎండమిక్ అయిపోయింది సరేలే అని అనుకోవచ్చు. కానీ అందాక మనం ఇది ఏ వేరియంటో తెలియదు, ఎంతమందికి అందిస్తామో తెలియదు. మనం మాస్క్ పెట్టుకోకపోతే ఎదటి మనిషి బీపీ మనిషో, క్యాన్సర్ మనిషో, ప్రెగ్నెంట్ లేడీనో, వాళ్ళ ఆల్కహాలికో, ఒబిసిటీనో, వాళ్ళు ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్, పాపం మనం మాస్క్ పెట్టుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన మనం క్యారియర్ అవ్వచ్చు, వాళ్ళ డిజీజ్ అవ్వచ్చు కదండి. అందుకనే ఎదటి మనిషి కోసం మనం బాధ్యతారహితంగా ఉండకుండా మనం మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుంది. మనకు ఐసోలేషన్ లో లేకపోతే మన ఇంట్లో ఉన్న అమ్మా నాన్నగారు, ఆర్ చిన్న పిల్లలు, ఆర్ ప్రెగ్నెంట్ లేడీ, ఆర్ ఎవరన్నా బయట ఎవరైనా విజిట్ చేయడానికి వస్తారు పాపం, వాళ్ళు ఎఫెక్ట్ కాకుండా మనం ఐసోలేట్ అవ్వాల్సి వస్తుంది. సో మీ ప్రతి కామెంట్ లోనూ ఆన్సర్ ఉందండి. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే సైకలాజికల్ వెల్ బీయింగ్ కి కూడా మనం కనీసం తీసుకోలేకపోతున్నాం ఈ ఐసోలేషన్ ప్రక్రియతో. ఎందుకంటే ఒకరితో ఒకరు చక్కగా వార్మ్త్ అనేది, ఒక ఫ్యామిలీ వార్మ్త్ తో కూడా మనం ఇల్నెస్ హీల్ చేసుకోగలిగే పరిస్థితి కూడా లేని దురదృష్టం మనకి కరోనాతో వచ్చింది. మీరు చెప్పిన పాయింట్ లో చాలా అర్థం ఉంది, గుర్తు చేస్తున్నారు మీరు, అంటే ఐసోలేషన్ ని గుర్తు చేస్తున్నారు మీరు చెప్పే మాట. షూర్ మేడం. వచ్చిన బ్రేక్ తర్వాత ప్రభు కుమార్ గారు మాట్లాడతారు. ఎస్, వెల్కమ్ బ్యాక్. ప్రభు కుమార్ గారు,
దీంట్లో మేడం గారు చెప్పారు, మోస్ట్ ఇంపార్టెంట్ మనకు విటమిన్ డి ఈజీగా దొరికే దగ్గర కూడా మనం ట్యాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి. మనం కాస్త వ్యాయామం చేస్తే చాలా రోగాలు రాకుండా ఉంటాయి. అది ఎప్పటికీ చెయ్యం మనం. వేడి నీళ్ళు కాచి వడపోసి తాగడం చాలా సింపుల్, ఇది పెద్ద విషయం కాదు. ప్రతి ఇంట్లో కూడా చాలా ఈజీగా జరిగేదే, దానికి మనం ఊరుకోం. అలాగే ఇంకొకటి, మీరు మెడికల్ షాప్లో అంటే చాలామంది డాక్టర్లు పైన నర్సింగ్ హోమ్ ఉంటుంది సార్, కింద పై మందులు దొరుకు స్థలం అని చెప్పి కింద మెడికల్ షాప్ కూడా ఉంటుంది. మీరు రాసే మందులనే ఆ మెడికల్ షాప్లోనే దొరుకుతాయి. అది మాఫియా కాదా? మీరంటే వ్యక్తిగతంగా దయచేసి తీసుకోవద్దు, చాలామంది డాక్టర్లు. ఇంకోటి నేను ఇందాక చెప్పాను, దానికి మీరు ఆన్సర్ ఇవ్వాల. జలుబుతో వస్తే హార్ట్ మనకి దానికి సంబంధించిన టెస్టులు కూడా చేయిస్తాం. ప్రతి దానికి టెస్టులు చేయిస్తాం. మినిమం 20 ఉంటాయండి. మీరు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, బాగా నడిచేది 2 డయాగ్నోసిస్ టెస్ట్లు, ఒకటి, రెండోది మెడికల్ షాప్. దీని నుంచి బయటపడటం ఎట్లా? నేను ఉదాహరణకు ఒకటి చెప్తా. మీరు వేడి పాలు తాగండి అంటే పర్వాలేదు, మీరు హెరిటేజ్ పాలు తాగండి, అమూల్ పాలు తాగండి అంటే అని రాస్తే మేమేం చేయాలి? జనరిక్ మెడిసిన్స్ ఎందుకు మీరు రాయరు? చాలామంది ప్రశ్న ఇది, ఎందుకు మీ కంపెనీల పేర్లు రాస్తారు? ఇది ఈ మాఫియా ఎప్పుడు పోతుంది మనకి? ఇప్పుడు జనరల్గా అండి, ఈ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ COVID-19 అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజ్ అయిందండి. అన్నిటికంటే ఎందుకంటే 1918లో, ఆ తర్వాత 100 సంవత్సరాల తర్వాత 2018లో, మళ్ళీ 19లో మనం చూసాం. అంటే 100 years తర్వాత ఉత్పన్నమైనటువంటి ఈ విస్ఫోటనం ఇది కోవిడ్. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు అన్నట్టు విటమిన్ డి అందరికీ లభ్యమవుతున్న సన్షైన్ కి, కానీ ఏ ఒక్కళ్ళు కూడా గంట సేపు ఎండలో ఉన్నటువంటి దాఖలాలు ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజు లగ్జరీస్ అనేటువంటివి బాగా అందుబాటులోకి వచ్చాయి. నేను నా ప్రాక్టీస్ లో ఇప్పటి వరకు చూసే ప్రతి పేషెంట్ కూడా చాలా వరకు విటమిన్ డి లోపం కనపడతా ఉంటది. ఒక్క విటమిన్ డి లోపిస్తే 200 ఫంక్షన్స్ శరీరంలో డ్యామేజ్ అవుతాయి సాంబశివరావు గారు. అది డయాబెటీస్ రావచ్చు, కార్డియాక్ కండిషన్స్ రావచ్చు, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కావచ్చు, అనేక జాయింట్ పెయిన్స్ కావచ్చు, అనేక రకమైనటువంటి సమస్యలు ఈ రోజు వచ్చే అవకాశం ఉంది కేవలం విటమిన్ డి లోపం వల్ల. మనం ఏదో పాశ్చాత్య దేశాల్లోనే విటమిన్ డి లోపం కనిపిస్తుంది అనుకుంటాం, కానీ మన భారతదేశంలో సగటున ప్రతి ఒక్కరికి కూడా విటమిన్ డి లోపం ఉంది అని ఈ మధ్య లేటెస్ట్ ఉన్నటువంటి స్టడీస్ మొత్తం ఈ విషయం చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి విటమిన్ డి అవసరం ఏర్పడింది. రెండోది, మా మెడికల్ సైన్సెస్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా కెమికల్ కాంపోజిషన్ నేమ్స్ రాయమని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి, మా మెడికల్ కౌన్సిల్ ఆదేశాలు ఉన్నాయి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మా ఆదేశాలు అన్ని కూడా ఉన్నాయి. అదే విధంగా మేము చాలా వరకు మా ప్రాక్టీస్ లో కెమికల్ కాంపోజిషన్ ఉన్నటువంటి పేర్లు మాత్రమే రాస్తున్నాం. చాలా వరకు మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఆ సిస్టమ్ ప్రింటింగ్ లో కూడా క్లియర్ గా ఆ మందులో కెమికల్ కాంపోజిషన్ ఆ జెనరిక్ ఫార్ములా రాసేస్తున్నాం. కాబట్టి ఆ జెనరిక్ ఫార్ములా ఉన్నటువంటి మందుని ఏ కంపెనీ లభ్యమవుతున్నాయో పేషెంట్లు కొనుక్కోవచ్చు. అటువంటి సౌలభ్యాన్ని ఈ రోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానివ్వండి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానివ్వండి, వీళ్ళందరూ ఆ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పి మాకు లేఖల ద్వారా, ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. ఆ రకంగా ఈ రోజు చాలా వరకు సిటీస్ లో ఈ అప్డేట్ అయినటువంటి ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా ఈ విషయం మీద మంచి అవగాహన ఉంది. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా కెమికల్ కాంపోజిషన్ పేర్లు మాత్రమే రాస్తున్నారు. ఒకటి. రెండు, ఈ రోజుల్లో మనం గమనిస్తా ఉంటేనండి, ఈ కోవిడ్ ఒక విలక్షణ నటుడు సార్. ఎందుకు అందరూ వ్యాక్సినేషన్ చేసుకోవాలంటే ఏ ఒక్క కేసు డ్యామేజ్ అవ్వకూడదు. ఎసిమ్టమాటిక్ క్యారియర్స్ ఎవరైతే ఉన్నారో, అది యూత్ కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు కానివ్వండి, ఎవరైతే కోవిడ్ ఉన్నా కూడా లక్షణాలు లేకుండా రోడ్డెంబడి తిరుగుతూ ఎక్కడబడి తిరుగుతూ కోవిడ్ వదిలేస్తూ వెళ్తుంటారో, ఇది ఎయిర్ బోర్న్ కాబట్టి, గాలిలోంచి వ్యాప్తి చెందేది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. తర్వాత ఈ రోజు మీరు అంటున్నట్టు ఏది కూడా డిస్కార్డ్ చేయలేదు సార్, డిస్కార్డ్ చేయలేదు. ప్లాస్మా థెరపీ ఆ సమయంలో ఏ పేషెంట్లకు వాడాలో అది వాడాం. అలాగే రెమ్డెసివిర్ ని కూడా ఏ సమయంలో ఎంత వాడాలో ఆ డోసేజ్ ప్రకారంగా వాడితే, అది ఏ టైమ్స్ లో వాడాలో ఆ టైమ్స్ లో వాడితే
గొప్ప రిజల్ట్స్ వచ్చినాయి, చాలా మందిని సేవ్ చేయగలిగాం. మన TV5 వేదికగా నేను చెప్పేది ఏంటంటే ఈ మెడికేషన్స్ అన్ని కూడా ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రతిదానికి బెనిఫిట్స్ ఉంటాయి, నష్టాలు కూడా. సారీ ప్రముఖ్ కుమార్ గారు సారీ, రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఎందుకు పనికిరావని చెప్పిన డాక్టర్లు ఉన్నారు, మీరేమో దానివల్ల సేవ్ చేశారంటున్నారు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ప్లాస్మా థెరపీ వేస్ట్ అన్నారు కొంతమంది ముఖ్యమంత్రులతో సహా. పారాసిటమాల్ వాడమన్నారు, మళ్ళీ కొంతమంది వద్దన్నారు. దయచేసి కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత, పేషెంట్ల నుంచి డబ్బులు పిండిన తర్వాత, వాళ్ళ ఆస్తులంతా అమ్ముకున్న తర్వాత మీరు వేసుకున్న వ్యాక్సిన్ వేస్టు, మీరు వేసుకున్న ఇంజక్షన్లు వేస్టు, మీరు మింగుతున్న ట్యాబ్లెట్లు వేస్టు అంటే ఎడిపోతారండి. మీరేమో మంచిదని చెప్తున్నారు, కొంతమంది ఏమో మరి బైట్స్ ఉన్నాయి కావాలంటే. రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఎందుకు పనికిరావని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సాంబశివరావు గారు, ప్రతిదానికి ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్, ఏ సమయంలో కోవిడ్ లో ఏ ఇంజెక్షన్ వాడాలి అని కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. ఆ ప్రకారంగా మనం ఆ సందర్భానికి సంబంధించి ప్రతి మందుని ఆ సందర్భంలో వాడితే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ గా వాడబడతాయండి. అవి రెమ్డెసివిర్ ని ఫస్ట్ 5 days కనుక కోవిడ్ వచ్చినప్పుడు చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ సాధించినటువంటి అనేకమైనటువంటి పేషెంట్స్ ఉన్నారు మన దగ్గర. క్లినికల్ స్టడీస్ కూడా జరిగాయి. రెమ్డెసివిర్ మీద 70% పేషెంట్స్ బ్రతికారండి. క్లినికల్ స్టడీస్ మనకు USA నుంచి వచ్చినాయి. మాస్క్ వాడకం ద్వారా UK, ఇంగ్లాండ్ జర్నల్లో మాస్క్ వాడకం ద్వారా కోవిడ్ ని మనం అరికట్టచ్చు అని ఒక క్లియర్ కట్ ఇంగ్లాండ్ జర్నల్ కూడా ఉంది సార్. దాంట్లో కూడా క్లినికల్ స్టడీస్ జరిగాయి. అదే విధంగా ఇప్పుడు వచ్చేటువంటి లేటెస్ట్ మెడికల్ మొపిల్నావిర్ టాబ్లెట్స్ కానివ్వండి, వాటికి ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ అని కొన్ని విషయాలు ఉంటాయి. ఆ ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ ప్రకారంగా గనక మనం వాడగలిగితే పేషెంట్ కి ఆయా సందర్భాలలో వాళ్ళకు ఉన్నటువంటి క్లినికల్ జడ్జిమెంట్, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి క్లినిషియన్, ఆ ఫిజిషియన్ చేయటం ద్వారా మనం పేషెంట్ ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. విటమిన్ డి లోపాల గురించి చెప్పాను. మీరన్నట్టు ఈ వేడి నీళ్ళు తాగొచ్చు, తప్పేం లేదు. గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఈ చల్లని ప్రదేశాల్లో, చల్లని వాతావరణంలో వేడిగా తినడం, వేడిగా తాగటం, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని జీవించడం, చక్కటి నిద్రపోవటం, పౌష్టికాహారం, ప్రోటీన్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవటం, ఫైబర్ ప్రభుకుమార్ గారు, ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా మనం చాలా వరకు పేషెంట్స్ కాపాడుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ గురువారెడ్డి గారు విటమిన్ సి గురించి చెప్పారు. రోగ నిరోధక శక్తి పెంచే ఔషధాలు మన ఇంట్లో ఉంటాయి. రోగం వచ్చిన తర్వాత డెఫినెట్గా మీరు చెప్పిన అన్నీ చేద్దాం మేడం. మరి రోగం రాకుండా ఇందాక మీరు వంటింటి చిట్కాలని చెప్పారు. ఇప్పటికీ 80% రోగాలు రావట్లేదంటే దానివల్లే రావట్లా. నిజంగా కూడా 10% ఆఫ్ ద పాపులేషన్కి రోగాలు వస్తే, కరోనా వస్తే తట్టుకునే పరిస్థితి భారతదేశంలో లేదు. మీరు పెట్టుకునే బెడ్లన్నీ కూడా ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ నాట్ ఈవెన్ 2% సరిపోవు. కాబట్టి మిగతా వాళ్ళంతా అప్రమత్తంగా ఉన్నమాట వాస్తవం. కరోనా పుణ్యమాని మూసేసుకున్న హాస్పిటల్స్, క్లోజ్ చేసిన హాస్పిటల్స్, పనికిరాని హాస్పిటల్స్ కూడా దుమ్ము దులిపి మళ్ళీ డబ్బులు సంపాదించుకొని అప్పులు తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ హాస్పిటల్స్ పేరు నేను చెప్పనక్కర్లా. నేను పదే అడుగుతున్నాను మేడం, రోగ నిరోధక శక్తి మోస్ట్ ఇంపార్టెంట్. దాని గురించి ఒక 2 మాటలు చెప్పండి, 2 minutes. సో రోగ నిరోధక శక్తి రావాలంటే మనం మంచి దినచర్య ఉండాలి. మంచి నిద్ర, మంచి ఆహారం, మంచి ఎక్సర్సైజ్, మంచి మైండ్ సెట్, అలాగే మళ్ళీ మంచి ఆహార బ్యాలెన్స్. అంటే ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా మనకి ఎన్నో రకాల మంచి స్పైసెస్ ఉంటాయి. అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, ఫైబర్ ఐటమ్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి. మంచి ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఉట్టిగా నట్స్ తినేసి హై ప్రోటీన్ డైట్ తోనే ఇమ్యూనిటీ పెరగదు. అన్ని బ్యాలెన్స్ గా ఉండాలి. మైండ్ సెట్, స్లీప్, హైడ్రేషన్, లిక్విడ్, న్యూట్రిషన్ అంతా కూడా. ఇవన్నీ ఉన్నా సరే మీకు కరోనా రాకుండా ఆపుతుందా అంటే ఆపదు. ఎందుకంటే కరోనా అనేది ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్. ఒక చోట నుంచి ఇంకొక చోటకు వస్తూ ఉంటుంది. వచ్చినాక ఎదుర్కోగలిగే శక్తి పెంచేది ఏంటి? రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళు ఈ రోగాన్ని కరెక్ట్ గా అధిగమించగలుగుతారు, అంటే దాన్ని ఫైట్ చేయగలుగుతారు. ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు పాపం వాళ్ళు అర్జెంట్ గా ఫీవర్ తగ్గదు, కాఫ్ తగ్గదు, వాళ్ళు అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒబీస్ ఉండొచ్చు, అండర్ నరిష్డ్ ఉండొచ్చు, ఒబిసిటీ, డయాబెటీస్ ఉండొచ్చు, బ్రాంకిల్ ఆస్మా ఉండొచ్చు. అటువంటి వాళ్ళు వాళ్ళకి యాంటీవైరల్ ఇంకేదైనా అవసరం అయ్యి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ కూడా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు, అక్కడ చనిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఒక్కసారి రోగం వచ్చిన తర్వాత
ఎవరికి వాళ్ళు రోగ నిరోధక శక్తి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ రోగం రాకముందు మాత్రం అది మనం ఆ కరోనా అనే పర్టికులర్ ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ అనేది ఒక ఎయిర్ వే నుంచి ఇంకొక ఎయిర్ వే లోకి వచ్చే ఇన్ఫెక్షన్ కాబట్టి దాన్ని ఆపటానికి మనం ఎంత కసరత్లైనా చేయండి, జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయండి, వేడి నీళ్ళు తాగండి, నిమ్మరసం తాగండి, ఉసిరికాయ తినండి, కాకరకాయ తినండి, కానీ అది ఆపలేం. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వచ్చేది కాబట్టి. కానీ మీరు అన్ని రెగ్యులర్ గా బ్యాలెన్స్ గా ఉన్న వాళ్ళలో ఇది వస్తే వాళ్ళు తొందరగా దీన్ని తట్టుకోగలుగుతారు, తగ్గిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు చెప్పేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఎలా పెంచుకోవాలనేది కూడా తెలుసుకోవాలి. చక్క బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చిన ఇన్ఫెక్షన్ మనం ఆపలేము, దాన్ని ఎదుర్కోగలగటం ఒక్కటే మన చేతిలో. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీ లావణ్య గారు, ప్రభుకుమార్ గారు. ఇది ఇవాళ చర్చ. దయచేసి కరోనా మూడో వేవ్ గురించి, ఒమైక్రాన్ అనే పేరు గురించి దయచేసి ఎవరు ఇబ్బంది పడకండి. మనకు డాక్టర్ గురువారెడ్డి గారు చెప్పినట్టుగా, మనతో మాట్లాడిన ఇద్దరు డాక్టర్లు చెప్పినట్టుగా మనం జాగ్రత్తగా ఉండటమే ముఖ్యం తప్ప భయపడటం కాదు. భయపడితే ఇంకా మరిన్ని రోగాలు వస్తాయి, మరింత ఇబ్బందికరమైన జీవితం వస్తుంది. దయచేసి ధైర్యంగా ఉండండి, మాస్క్ ధరించండి, వీలైనంత వరకు పనుంటే తప్ప బయటికి వెళ్ళడం మానేయండి. 10 మంది ఉన్న దగ్గర పనుంటే తప్ప వెళ్ళకండి. అంతేకాకుండా సరైన మందులు వాడండి. రోగ నిరోధక శక్తి చాలా ఇంపార్టెంట్. కరోనా అంటే దయచేసి భయపడొద్దు, ఇది చివరి దశలో ఉందని మనకు డాక్టర్లు చెప్తా ఉన్నారు. డాక్టర్లు కూడా దయచేసి మెడికల్ మాఫియాకి లోనయ్యి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మెడికల్ మాఫియా ప్రభుత్వాలను ఆదేశించే స్థాయికి ఎదిగిందంటున్నారు. మన భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ట్యాబ్లెట్ని అలో చేస్తే మరి మనకు ICMR దాన్ని డిజాల్వ్ చేసింది. అదేంటో కూడా తేలాలి. ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా 10 రోజుల తర్వాత జ్వరం తగ్గితే ట్యాబ్లెట్ అనుకుంటాం, కాదు, దానికి అదే తగ్గిపోయే లక్షణాలు కూడా ఉంటాయి. దయచేసి కరోనా గురించి భయభ్రాంతులు ఎవరు కావద్దు, భయపడొద్దు, అట్లాగని అజాగ్రత్తగా ఉండొద్దు. ఇదే ఇవాళ చర్చ సారాంశం. చర్చలో పాల్గొన్న డాక్టర్లకు నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.